Hey guys, welcome to Cricket Chat with Venkatesh. సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ మీద ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దే ప్రేజింగ్ సన్ రైజర్స్ ఫర్ దర్ వండర్ఫుల్ బ్యాటింగ్ డిస్ప్లే. ఖచ్చితంగా, ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు 200+ స్కోర్స్ చేశారు. ఒక మ్యాచ్లో 200+ స్కోర్ని ఆల్మోస్ట్ చేజ్ చేసినంత పని చేశారు. ఇంకో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి అగేన్స్ట్ మైటీ ముంబై వాళ్ళు 277 చేశారు. సో డెఫినెట్గా అన్ని వైపుల నుంచి వాళ్ళ మీద ప్రశంసల వర్షం కురుస్తుంటే ఒకవైపు, మరోవైపు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు, కోపంగా ఉన్నారు. ఎందుకంటే ముంబై కనుక ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద వాళ్ళ టార్గెట్ ఉంది. ఎందుకంటే అతను క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదు, బౌలింగ్లో బుమ్రాని లేట్గా దించాడు, ఆఖరి ఓవర్ స్పిన్నర్కి ఇచ్చాడు 28th ఓవర్. దానివల్ల అంత పెద్ద స్కోర్ చేయగలిగారని ఒకటైతే, రెండోది అతను బ్యాటింగ్ ఏంటి, మిగతా వాళ్ళందరూ 188 లీస్ట్ ఎవర్ దగ్గర తిలక్ వర్మది 188 స్ట్రైక్ రేట్, మిగతా వాళ్ళందరూ ముంబై బ్యాటర్స్. ఇతను 120 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం ఏంటి, ఫినిషర్గా పేరు పొందినవాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇర్ఫాన్ పఠాన్కి ఏమైనా పర్సనల్ ఎజెండా ఉందేంటో తెలియదు, కానీ ఇర్ఫాన్ పఠాన్ మరొకసారి క్రిటిసైజ్ చేశారు హార్దిక్ పాండ్యాని. ఏంటి ఆ స్ట్రైక్ రేట్ ఏంటి, ఆ బ్యాటింగ్ ఏంటి, 120 స్ట్రైక్ రేట్ ఏంటి, టీమ్ క్విక్ రన్స్ కావాల్సి వచ్చినప్పుడు అని చెప్పి అతను ట్విట్టర్లో ఒక మెసేజ్ పోస్ట్ చేసి. సో అన్ని వైపు నుంచి క్రిటిసిజం వస్తుంది. ఏదో హార్దిక్ పాండ్యా మీద ఎందుకు వీడియోలు చేస్తున్నాం మీరు అనుకున్నా సరే, ఇది ఎందుకో నాకు బాగా అనిపించట్లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ గెలవాలి, హార్దిక్ పాండ్యా బాగా ఆడాలని కాదు, కానీ ఐఎమ్ లుకింగ్ అట్ ద బిగ్గర్ పిక్చర్. అంటే ఇప్పుడు మనం 2 నెలల్లో ఈ ఐపీఎల్ తర్వాత వరల్డ్ కప్ ఆడబోతుంది. అక్కడ మనకి ఆ ఆల్రౌండర్ రోల్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ రోల్ కోసం మనం హార్దిక్ పాండ్యాని అనుకుంటున్నాం. సో హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ మనకి ఎవరు అవైలబుల్గా లేరు. శివం దుబే ఉన్నాడు, కానీ అతను బౌలింగ్ అంత గొప్పగా లేదు, బౌలింగ్లో పేస్ లేదు. అతను ఈ గోస్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ అంతవరకు మన ఇంటర్నేషనల్ క్రికెట్ చూసింది అంటే అంత సక్సెస్ కాలేదు. సో అతను బ్యాటింగ్ ఆల్రౌండర్, కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగా చేయగలడు, బ్యాటింగ్ బాగా చేయగలడు. ఒక జెన్యున్ ఆల్రౌండర్గా మనకి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎవరు కనబట్టలేదు మన రేడార్లో. షార్దుల్ ఠాకూర్ కొంత కింది స్థాయిలో ఉన్నాడు ఆ విభాగంలో. సో హార్దిక్ పాండ్యా మీద మనం హోప్స్ పెట్టుకుని మన 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, తర్వాత ఫినిషర్గా పనికొస్తాడు, ఫినిషర్గాను ఉంటాడు, 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. కాబట్టి మనం వీఆర్ ఇయర్ మార్కింగ్ హిమ్ ఫర్ దట్ 6th స్లాట్. 6 బ్యాటింగ్ ఆర్డర్లో 5 కానీ 6లో కానీ అతను బ్యాటింగ్ చేస్తాడు. అతను అవసరమైనప్పుడు చివరిలో మనకు ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తాడని అనుకుంటున్నాం. కానీ అతను నిన్న ఆడిన ఇన్నింగ్స్ చూస్తే మనకి ఆ విషయంలో కొంత బెంగ పెట్టుకుంది. ఏంటి అలాంటి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది ముంబైకి. మిగతా వాళ్ళందరూ కొత్త కులాడు నమన్ ధూరి కూడా 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు, నువ్వు వచ్చి అంత స్లోగా ఆడడం ఏంటి అనేది అర్థం కాలేదు. సో అతని క్యాప్టెన్సీ కూడా, ఎందుకంటే నిలబడదాకా అతను ఫ్యూచర్ క్యాప్టెన్ అనుకున్నాం, T20 వరల్డ్ కప్లో కూడా అతనే లీడ్ చేస్తాడని చెప్పి మనకి ముందు అనుకున్నాం. తర్వాత ఈక్వేషన్స్ మారినాయి అనుకోండి. సో అతను క్యాప్టెన్సీ మీద కూడా చాలా సందేహాలు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఎందుకో అక్కడ సిచ్యుయేషన్ బాగాలేదు. ఇంకా ఎన్నో నేషనల్ అంటే ముఖ్యంగా హిందీ ఛానల్స్లో రకరకాలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాని మిడ్వే త్రూ ద సీజన్ తప్పించేస్తారు క్యాప్టెన్సీ నుంచి అని చెప్పి, తర్వాత అక్కడ ముంబై క్యాంప్లో శిబిరంలో సరైన వాతావరణం లేదు, 2 గ్రూపులుగా విడిపోయారు వాళ్ళని చెప్పి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దైనిక్ జాగరణ అనే పత్రిక కూడా రాసింది. ఇవన్నీ దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, నేను ఓన్లీ ఈ ఆస్పెక్ట్ డీల్ చేయదలుచుకున్నాను. హార్దిక్ పాండ్యా వల్ల ఓడిపోయింది ముంబైకి. అతను ఏమైనా క్యాప్టెన్సీ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ సరిగ్గా చేయకపోవడం వల్లే ముంబై నో డౌట్ 277 చేంజ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అది చాలా అంటే చాలా కష్టమైన విషయం. ఎంత బాగా మీరు ట్రై చేసినా ఒక ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ ఉంటే తప్ప చేయలేరు. కానీ ముంబై లుక్ లైక్ దట్, ఎందుకంటే వాళ్ళకి ఎవరు పెద్ద స్కోర్లు చేయకపోయినా, ఎవరు 50 కూడా చేయకపోయినా అందరూ చాలా బాగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంది, డెప్త్ ఉంది, ఆ ఫైర్ పవర్ ఉంది, డెప్త్ కంటే కూడా ఫైర్ పవర్ ఉంది, బిగ్ హిట్టర్స్ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ టీం ఒక మంచి బేస్ క్రియేట్ అయిన తర్వాత కూడా చేయలేకపోయారండి అని. ఎందుకంటే మీరు చూడండి 14 ఓవర్స్ తర్వాత, 14 కాదు 12 ఓవర్స్ తర్వాత, 12 ఓవర్స్ పూర్తి అయ్యేసరికి ముంబై స్కోర్ 165 for 3. ఆ దశలో సన్ రైజర్స్ స్కోరు 173 for 3. సో 8 రన్స్ తేడా మాత్రమే ఉంది. వాళ్ళకి 3 వికెట్లు పోయింది, వీళ్ళకి 3 వికెట్లు పోయింది.
సో అలాంటి సిచ్యుయేషన్లో మనం ముంబై షుడ్ హావ్ డన్ బెటర్. మిగతా 8 ఓవర్లో వాళ్ళు చేసి ఉండొచ్చు. అప్పుడు హార్దిక్ పాండ్యా స్ట్రైక్లో ఉన్నాడు. సో దాన్ని మనం మాట్లాడదు. ముందుగా బౌలింగ్ విషయంలో హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ ఎలాగైతే ఫస్ట్ మ్యాచ్లో బుమ్రాకి లేట్గా బౌలింగ్ ఇచ్చి తనే ఫస్ట్ 2 ఓవర్లు వేసాడు న్యూ బాల్తో 1 and 3. ఇక్కడ కూడా అతనే స్టార్ట్ చేశాడు. అతనే స్టార్ట్ చేసి 1 ఓవర్ వేసాడు. ఈసారి బుమ్రాని 4th ఓవర్కి తీసుకొచ్చాడు. బుమ్రా ఓవర్లో కేవలం 5 runs మాత్రమే ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ గోయింగ్ ఫర్ లాడ్ ఆఫ్ రన్స్. ఎన్ని రన్స్ చేశారు ఫస్ట్ 10 ఓవర్స్లో? పోనీ ఫస్ట్ 12 ఓవర్స్ తీసుకున్నాను కానీ 13th ఓవర్ బుమ్రా వేశాడు. ఫస్ట్ 12 ఓవర్స్లో 173 రన్స్ చేశారు. 173 రన్స్ చేశారు. దాంట్లో బుమ్రా ఓవర్లో 5 runs మాత్రమే వచ్చాయి. సో మిగతా 168 రన్స్ మీకు 11 ఓవర్స్లో వచ్చాయి. 168 రన్స్ అంటే నాకు కరెక్ట్గా లెక్కలు రావు. కనీసం ఓవర్కి 13-14 రన్స్ వచ్చాయి. సో అంత టైట్గా బౌలింగ్ చేసిన బుమ్రా అతను సోల్ ఎక్సెప్షన్. 5 runs ఇవ్వడం, సింగిల్ డిజిట్స్ రన్స్ ఇచ్చింది అతను ఒక్కడే. అలాంటి బుమ్రాని 13వ ఓవర్ దాకా తీసుకురాకపోవడం ఏంటి? దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటంటే క్లాసన్ చాలా డేంజరస్ బ్యాటర్. సో క్లాసన్ కోసం అతని 3 ఓవర్లు అట్టి పెట్టారు. క్లాసన్ని కంట్రోల్ చేయడం కోసం, కట్టడి చేయడం కోసం బుమ్రా ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్లాసన్ అని పెట్టారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే క్లాసన్ ఎప్పుడు వచ్చాడు? 12th ఓవర్లోకి వచ్చాడు. 10.4 దగ్గర అక్కడ 10.4 అప్పుడు 12th ఓవర్లోనే ఎప్పుడు వచ్చాడు క్లాసన్. కానీ ఆ లోపల డ్యామేజ్ జరిగిపోయింది. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళు బ్రహ్మాండంగా చెలరేగిపోయి ఆడుతున్నారు. ఆ దశలో 1 ఓవర్ బుమ్రా చేతి వేయించుంటే, 1 ఓవర్ కనుక బుమ్రా చేతి వేయించుంటే ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయి ఉండేదేమో, లేకపోతే మొమెంటం బ్రేక్ అయ్యి ఆ స్పీడ్ తగ్గేది, ఆ జోరు తగ్గేది. T20 క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ మొమెంటం. మీరు ఒక్కసారి ఆ జోరు అందుకున్నారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. బౌలర్స్ విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెజర్స్. వైడ్ వేస్తారు, యార్కర్ వేయాలనుకుంటే ఫుల్ టాస్ పడుతుంది. సో అలాగా వాళ్ళ లెంత్ మిస్ అవుతారు, లైన్ మిస్ అవుతారు, ప్రెషర్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక మంచి ఓవర్ కనుక పడితే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుంది. సో అవకాశం హార్దిక్ పాండ్యా ఇవ్వలేదు. దాన్ని మరొక పఠాన్, యూసఫ్ పఠాన్ కూడా క్రిటిసైజ్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ బ్రదర్, ఏంటి అలా చేశారు అండ్ లాస్ట్ ఓవర్ స్పిన్నర్కి ఇచ్చాడు. ఎస్, లాస్ట్ ఓవర్ షామ్స్ మూలాని యంగ్ సెకండ్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు, అతనికి తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ ఇవ్వడం ఏంటి? క్యాలిక్యులేషన్ చూసుకోవాలి కదా. లాస్ట్ ఓవర్ ఎవరు ఎప్పుడో కానీ స్పిన్నర్కి మీరు అనొచ్చు. SRH కూడా లాస్ట్ ఓవర్ స్పిన్నర్కి ఇచ్చారు, కానీ అప్పటికి 45-47 రన్స్ కావాలి లాస్ట్ ఓవర్లో. అది ఎలాగ ఇంపాసిబుల్ కాబట్టి స్పిన్నర్ అయితే నో బాల్ కూడా వేయడు కాబట్టి అది లాజికల్ డెసిషన్. నో బాల్ వేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఎలాగో 6 సిక్స్లు కొడితే తప్ప 6 కొట్టినా గెలవని పరిస్థితి, అన్లెస్ నో బాల్స్ ఉంటాయి కదా. అప్పుడు స్పిన్నర్కి వేయడంలో అర్థం ఉంది. నేను ఇక్కడ స్పిన్నర్కి లాస్ట్ ఓవర్ వేయడం ఏంటి? ఫస్ట్ బ్యాటింగ్ టైంలో ఆ ఓవర్లో 21 రన్స్ ఇచ్చాడు మొలాని. కొత్తవాడు పాపం 28th ఓవర్ వేయడం స్పిన్నర్. ఆ పిచ్లో ఎలాంటి టర్నింగ్ ట్రాక్ మీద అనుకోవచ్చు. సో అది ఆ రాంగ్ క్యాలిక్యులేషన్. సో దానివల్ల వాళ్ళు ఆ స్కోరు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అన్నట్టుగా 2 మార్పులు ఏది చేసినా కూడా పైగా ఏమంటాడు అయిన తర్వాత హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత, మా చాలా యంగ్ బౌలింగ్ అటాక్. పీయూష్ చావ్లా యంగ్, యూ థింక్? అండ్ యూ అండ్ బుమ్రా ఆర్ నాట్ సీనియర్స్. యంగ్ ఎలా అవుతారు? యూఆర్ నాట్ యంగ్ ఆర్ నాట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వరల్డ్ కప్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఈవెన్ గడ్జియా కూడా సౌత్ ఆఫ్రికా తరఫున వరల్డ్ కప్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కొత్త ఏమి కాదు. మైట్ బి యంగ్ ఇన్ ఇయర్స్, పెద్ద యంగ్ కూడా కాదు. యంగ్ బౌలింగ్ అటాక్ ఎవరు? మఫాకా అండ్ ములానీ ఒక్కరే కదా. ములానీ కూడా డొమెస్టిక్లో బౌలర్ డక్కా మొక్కిల్తున్నాడు. మఫాకా అంటే 17-year-old బాయ్, అతను ఒకటే యంగ్. మాది యంగ్ బౌలింగ్ అటాక్, వీ షుడ్ హావ్ డన్ డిఫరెంట్ థింగ్స్ అంతా అయిన తర్వాత. అదేంటి ఆ జస్టిఫికేషన్ కూడా అర్థం కాదు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా చాలా యారగెంట్గా సమాధానం చెప్పాడు. ఒక మ్యాచ్ పోతే పోయింది, ఇంకా 13 మ్యాచ్లు ఉన్నాయిలే అన్నట్టుగా. మేము గెలిచేస్తాం, ఫస్ట్ మ్యాచ్ పోతే పోయింది, ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేసాం అనేదో అన్నట్టుగా అతను మాట్లాడాడు. సో అతని యాటిట్యూడ్ కూడా అక్కడ అండర్ ది స్కానర్. తర్వాత బ్యాటింగ్ చేసేటప్పుడు అతని అప్రోచ్ చేయటం ఏమాత్రం అర్థం కాలేదు. ఇది అలారమింగ్గా ఉంది నాకు. ఎందుకంటే మనం అతను ఫినిషర్ డెసిగ్నేట్గా పెట్టుకున్నాము. వీఆర్ డెసిగ్నేటింగ్ హిమ్ యాజ్ ఫినిషర్ ఫర్ ఇండియన్ టీమ్. మనకి రోహిత్ శర్మ అనుకో, సూర్యకుమార్ కానీ ఇంకా మిగతా మిడిల్ ఆర్డర్లు ఎవరెవరు ఆడతారో
యశస్వి కానీ వీళ్ళందరూ ఓపెనర్స్, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్. అయితే తను ఫినిషర్గా లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చి గేమ్స్ ఫినిష్ చేస్తాడు మనకి అని అనుకుంటే అతను ఆడిన తీరేంటి? ఎప్పుడొచ్చాడు ఈ గేమ్ 11th ఓవర్ 10.4 దగ్గర నమన్ అవుట్ అయ్యాడు. అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో అంటే ఓవర్ నెంబర్ 12లో అతను ఒక ఫస్ట్ బాల్కి ఒక 4, ఒక 6, ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ ఒక 4 కొట్టాడు. సో తన థర్డ్ అండ్ ఫోర్త్ బాల్స్కి అతను 2 బౌండరీలు కొట్టాడు, 6 and 4. మార్కండే ఓవర్ అది. ఆ ఓవర్లో 14 runs వచ్చే బాగానే ఉంది. సో ఆ కోట అక్కడ పూర్తయి 14 runs వచ్చే బాగానే ఉంది ఆ ఓవర్లో. అక్కడ అతను కాస్త అగ్రెషన్ చూపించాడు. కానీ తర్వాత ఒక్క బౌండరీ కూడా లేదు. తర్వాత అతను ఫేస్ చేసిన 16 balls-లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఇందాక చెప్పినట్టుగా అప్పటికి 2 టీమ్స్ మధ్య స్కోర్లో తేడా కేవలం 8 runs. వాళ్ళు 173 for 3 ఉంటే ముంబై ఆ స్టేజ్లో 12 ఓవర్ల దగ్గర 165 for 3 ఉంది. కానీ అక్కడి నుంచి వాళ్ళకి మొత్తం గేమ్ నెరేటివ్ చేంజ్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ పై చేయండి. ఎందుకంటే 13th ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేశాడు, దాంట్లో 5 runs ఇచ్చాడు. దాంట్లో 5 balls మన హార్దిక్ పాండ్యా ఫేస్ చేశాడు. సో యూ కుడ్ నాట్ గెట్ భువనేశ్వర్ అవే. సో అక్కడ మ్యాచ్ ఇటు టిల్ట్ అయ్యింది. ఆ నెక్స్ట్ ఓవర్లో మార్కండే మళ్ళీ 12 runs ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్యాట్ కమిన్స్ 3 runs ఇచ్చాడు. తర్వాత ఉనాట్కట్ వచ్చి 5 runs ఇచ్చాడు. సో ఆ 4 ఓవర్లో బిట్వీన్ ఓవర్ నెంబర్ 13 to 16 మొత్తం మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు వెళ్ళిపోయింది. అది వడ్డీలాగా పెరిగిపోయింది. మీకు కావాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ చాలా భయంకరంగా 22కి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎందుకు అతను స్పీడప్ చేయలేదు? ఒకవేళ అతని నుంచి కావట్లేదు, బ్యాట్ ఊపుతున్నాడు. నేను మ్యాచ్ దగ్గర నుంచి చూసాను కదా, బ్యాట్ ఊపుతున్నాడు. మరీ అల్ట్రా అగ్రెసివ్గా వెళ్ళలేదు. మన తిలక్ వర్మ కొట్టిన రివర్స్ ఫ్లిక్ కూడా ట్రై చేయలేదు. ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు. రానప్పుడు అవుట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా. ఒక ఎక్స్ట్రావెంట్ షాట్ కొట్టడానికి ట్రై చేయి, కమ్ డౌన్ ద వికెట్ అండ్ ట్రై టు హాయిక్ ది బాల్. అలా చేయలేదు. చేస్తే రొమారియో షెపర్డ్ ఉన్నాడు. రొమారియో షెపర్డ్ కూడా కమ్ అండ్ ఫినిష్ ద మ్యాచ్ కదా. అలా ఎందుకు చేయలేదు? మీరు ఒకసారి స్ట్రైక్ రేట్స్ చూడండి అందరివి, ముంబై బ్యాటర్స్వి. రోహిత్ శర్మ 26 runs చేశాడు, 216 స్ట్రైక్ రేట్. ఇషాన్ కిషన్ 34 runs చేశాడు, 261 స్ట్రైక్ రేట్. నమన్ 30 with 30 runs with 214 స్ట్రైక్ రేట్. వీళ్ళ ముగ్గురు కూడా 200+ ఉంది. తిలక్ వర్మ టాప్ స్కోర్ 64 చేశాడు, 188 runs స్ట్రైక్ రేట్. దాంట్లో 6 6లు కూడా కొట్టాడు అతను. టిమ్ డేవిడ్ 190 స్ట్రైక్ రేట్తో 42. షెపర్డ్ లాస్ట్లో వచ్చాడు. సరే అప్పుడు ప్రెజర్ లేదనుకున్నాం. 200 స్ట్రైక్ రేట్తో 2 4లో 1 6తో 15. హార్దిక్ పాండ్యా 24 of 20 balls, స్ట్రైక్ రేట్ ఆఫ్ 120. టోటలీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. నువ్వు క్యాప్టెన్గా ఉన్నావు, యూ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అదేంటి ఆ ఆట తీరేంటి? సరే నీకు కొన్నిసార్లు బాల్ తగలదు, టైమింగ్ కుదరదు, గట్టిగా ఓపినా కూడా అది బాల్ అక్కడే ముందే పడుతుంది. అవుట్ అయిపోవాల్సింది. షెపర్డ్ ఉన్నాడు తర్వాత. సో ఇది అర్థం కాలేదు హార్దిక్ పాండ్యా స్ట్రాటజీ. సో హార్దిక్ పాండ్యా మీద క్రిటిసిజం పెరుగుతూ ఉంది. ఇంకా ఎన్నో దైనిక్ జాగరణ చెప్తున్నా కదా, 2 శిబిరాలుగా విడిపోయారు వాళ్ళు. ఏం రాశారంటే బుమ్రా, రోహిత్, తిలక్ వర్మ వీళ్ళందరూ ఒక క్యాంపు, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అండ్ అదర్స్ ఒక క్యాంపుగా ఉన్నారు అని చెప్పారు. కొన్ని ఉదాహరణలు కూడా మనకి తిలక్ వర్మ తను 50 చేసినప్పుడు చాలా యాంగ్రీగా డగౌట్ వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ హియర్, నేను ఉన్నాను అన్నట్టుగా చెప్పాడు. ఏదో అతని మీద ఏమైనా ఇలాంటి హార్దిక్ పాండ్యా నుంచి ఏమైనా అన్నాడేమో ఇంట్లో మొత్తం మీద. 50 చేసిన తర్వాత డగౌట్ వైపు ఆ డ్రెస్సింగ్ రూమ్ అభివాదం చేస్తారు. బట్ యాంగ్రీ రియాక్షన్ తిలక్ వర్మ యంగ్స్టర్ కనిపించింది. అది కొంచెం ఆశ్చర్యంగా మనకు అనిపించింది. ఇంకా ఏమో చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అన్నీ మనం వెళ్ళదు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ మీమ్ అయితే కనిపించింది. అదేంటంటే ముంబైలో ఇది కామన్ అని చెప్పి. ఎందుకంటే ముంబై శివసేనలో షిండే గ్రూప్ ఒకటి ఉంది, తర్వాత ఠాక్రే గ్రూప్ ఒకటి ఉంది. ముంబై బేస్గా ఉండే నేషనలిస్ట్ కాంగ్రెస్, దాంట్లో అజిత్ పవార్ గ్రూప్ ఒకటి, శరద్ పవార్ గ్రూప్ ఒకటి ఉంది. అలాగే ముంబై ఇండియన్స్లో రోహిత్ గ్రూప్ ఒకటి, హార్దిక్ గ్రూప్ ఒకటి అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ మీమ్ కూడా చూశాను. సో ఇలాంటిది ఎందుకు అక్కడ అలాంటి వాతావరణం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ముంబై మేనేజ్మెంట్? ఎస్టర్డేస్ మ్యాచ్ ఆల్సో ఆకాష్ అంబానీ వాజ్ దేర్, నీతా అంబానీ మేడం వాజ్ ఆల్సో దేర్. వాళ్ళు దే షుడ్ డిఫ్యూజ్ ద క్రైసిస్. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ మేము
అలాయ్ బలాయ్ మీ ఇద్దరం మా మధ్య ఎలాంటి ఇవి లేవని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు ఒకసారి హగ్ చేసుకుని జాదుకి చెప్పి అంటాడే మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో గట్టిగా హగ్ చేసుకుని లెటస్ బి ఫ్రెండ్స్, ఇవన్నీ మన మధ్య ఉన్న ఈ పొరపచ్చాలు లేకపోతే పర్సీవ్డ్ రాదర్ దెన్ రియల్, పర్సీవ్డే ఉన్నాయి అంటే మనకి అలా అనిపిస్తున్నాయి, నిజంగా ఉన్నాయో తెలియదు. అవన్నీ ఏం లేవు. వీఆర్ నాట్ ఎట్ లాగర్ హెడ్స్, వీఆర్ హార్దిక్ పాండ్యా ఇస్ మై లైక్ మై యంగర్ బ్రదర్, చిన్న తమ్ముడు లాంటి వాడని రోహిత్ శర్మ స్టేట్మెంట్ ఇప్పిస్తే చాలు, ఇవన్నీ చాలా వరకు పోతాయి. ఆ స్టేడియంలో హార్దిక్ పాండ్యా రోహిత్ ఎలాగైతే మనం నవీన్ ఉల్ హక్ విరాట్ కోహ్లీ కేసు చూసాము, వాళ్ళిద్దరూ దే మెండెడ్ దేర్ ఫెన్సెస్, వాళ్ళ మధ్యలో ఉన్న టెన్షన్ కోసం విరాట్ కోహ్లీ ఇనిషియేటివ్ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ అలాగే ఒకరు కౌలించుకున్నారు, సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. దాంతో నవీన్ ఉల్ హక్ వచ్చినప్పుడల్లా కోహ్లీ అనేది తగ్గిపోయింది, అయిపోయింది అక్కడికి ఆ చాప్టర్. అలాంటిది ఎందుకు చేయట్లేదు ముంబై ఇండియన్స్? వై దే ఆర్ అలౌయింగ్ ఇట్ టు గ్రో? అది చాలా అలార్మింగ్ ప్రపోజ్. ఎందుకంటే వాళ్ళు గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి ఉండాల్సింది గెలవలేదు. ఇక్కడ కూడా కొంచెం మనం అనుకున్న ఆ 2-3 మార్పులు చేస్తుంటే ఈ మ్యాచ్ కూడా గెలిచి ఉండేవారు. దానికి హార్దిక్ పాండ్యానే బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. ఈసారి లాస్ట్ టైం నెంబర్ 7లో వచ్చాడు క్రిటిసైజ్ చేశారు, నెంబర్ 5లో వచ్చాడు. 5లో వచ్చి కూడా అతను కావాల్సిన యాక్సలరేషన్ ఇవ్వలేకపోయాడు, ఎర్లీగా వచ్చాడు. లాస్ట్ టైం లేట్గా రావడం తప్పైంది, ఈసారి ఎర్లీగా రావడం తప్పైంది అన్నట్టుగా అనిపించింది. సో ఇదంతా అతని డెసిషనే కాకపోవచ్చు, వాళ్ళ థింక్ ట్యాంక్ ఉంటుంది అక్కడ, చాలామంది హెడ్స్ ఉంటారు. మార్క్ బౌచర్, క్యారన్ పొలార్డ్తో పాటు చాలామంది అక్కడ ముంబై టీంలో చాలామంది ఫార్మర్ ప్లేయర్స్ ఉంటారు. మరి ఎందుకు ఇలా రాంగ్ డెసిషన్స్ ఉందా, ఎందుకని ఈ టెన్షన్స్ ఇలాగా పెరగనిస్తున్నారు, ఇది మనకు అర్థం కావట్లేదు. అలా అయితే ముంబై టీం చాలా బాగుంది. వాళ్ళు 277ని చేంజ్ చేయబోయి చాలా దగ్గర 241 ఎంత చేశారు. అంత స్కోర్ రావడం అంటే ఆశామాషి విషయం కాదు. దే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ యాక్చువల్లీ. వాళ్ళకున్న ఆ బ్యాటింగ్లో ఉన్న స్ట్రెంగ్త్ అది రిఫ్లెక్ట్ అయ్యింది. అంత మంచి టీం పెట్టుకొని మీరు ఏదో క్యాప్టెన్కి రోహిత్కి ఏదో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డ్రెస్సింగ్ రూమ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేదని చెప్పి ఇఫ్ యూ ఆర్ లూజింగ్ మ్యాచెస్ యూ ఆర్ గెటింగ్ నోవేర్. సో బెటర్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఫర్ దిస్. ముంబై టీమ్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజ్ ఓనర్స్ షుడ్ వేకప్ అండ్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దిస్. ఇదేదో మనకేదో బాగానే ఉంది దీని గురించి మాట్లాడుకోవడం తెగ, లేకపోతే దీన్ని అందరూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా డ్రామా ఎంజాయ్ చేస్తాం కదా అందరూ. బిగ్ బాస్లో వాళ్ళు కొట్టుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా. బిగ్ బాస్ ఎంజాయ్ చేస్తే ఎప్పుడు దాంట్లో కంటెస్టెంట్స్ మధ్య కొట్లాడడం జరుగుతాయి. సో ఇది కూడా వేరే ఎంజాయ్, మనం హ్యూమన్ టెండెన్సీ. ఎవరైనా అక్కడ కొట్టుకుంటుంటే మనం ఆగిపోయి మరీ చూస్తాం. సో ఇది షుడ్ నాట్ బి అలౌడ్ టు కంటిన్యూ ఫర్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది గేమ్. అది నేను చెప్పినట్టుగానే హార్దిక్ పాండ్యా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు హార్దిక్ పాండ్యా. బట్ టు టెల్ యూ ద ట్రూత్, నేనే దాచుకోను. హార్దిక్ పాండ్యా నాకు ఇష్టం ఉండదు, అతని యాటిట్యూడ్ నాకు ఎందుకు. కానీ బట్ యాజ్ ఎ ప్లేయర్ ఐ రెస్పెక్ట్ హిమ్, హస్ గాట్ గ్రేట్ ఎబిలిటీ. సో అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ బాగా ఆడాలి. ఇండియన్ టీంకి ఈసారి T20 వరల్డ్ కప్లో అతను కీలకమైన ప్లేయర్ కావాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ అలా అవ్వాలంటే ఈ కాంట్రవర్సీకి ఇక్కడే శుభం పలక కదా.